చేస్తాడని అసలు కల్లో కూడా ఊహించుకోలేదు. ఆ ఏజెంట్ మమ్మలను మోసం చేశాడు. కడప నగరానికి చెందిన ఉదయ్ శంకర్ అనే వ్యక్తి గో టు హాలిడేస్ అనే ఒక ట్రావెల్ ఏజెన్సీని నడుపుతున్నానని చెప్పి కొంతమందిని శ్రీలంక టూరుకు తీసుకెళ్తానని చెప్పి ఒక్కొక్కరి నుంచి 50,000 రూపాయలు వసూలు చేసి శ్రీలంకలో వివిధ ప్లేసుల్లో మిమ్మల్ని తిప్పుతామని చెప్పి ఎక్కడో దూర ప్రాంతం వాళ్ళు ఈ ఉదయ్ శంకర్ను నమ్మి ఒక్కొక్కరు 50,000 రూపాయలు పంపించారు. ఈ 50,000 రూపాయలు సరిపోక ఈ ఉదయ్ శంకర్ మళ్ళా కొన్ని ప్రాసెసింగ్లు ఉన్నాయని చెప్పి వారి వద్ద నుంచి 6,000 రూపాయలు మళ్ళా అదనంగా వసూలు చేశాడు. వీళ్ళు అంటే ఈ ఉదయ్ శంకర్ను వేరే వాళ్ళ ద్వారా వీళ్లకు ఈ ఉదయ్ శంకర్ ఈ శ్రీలంక టూర్కు పోయిన వాళ్లకు ఈ ఉదయ్ శంకర్ పరిచయం అయ్యాడు. వీళ్ళు ఈ ఉదయ్ శంకర్ను నమ్మి వీళ్ళు ఈ డబ్బులు ఒక్కొక్కరు 50,000 రూపాయలు పంపించారు. అంటే ఈ శ్రీలంక టూరు ఎంతో తక్కువకు వస్తుందని చెప్పి వాళ్ళు కూడా నమ్మి ఈ ఉదయ్ శంకర్కు డబ్బులు వేశారు. మొత్తానికి ఈ నెలలో శ్రీలంక టూర్కు మొత్తం మీరు సిద్ధం చేసుకోండి అని చెప్పి వాళ్ళను నమ్మించాడు. టికెట్స్ కూడా వెళ్ళడానికి కావచ్చు రావడానికి కావచ్చు టికెట్స్ బుక్ చేశాడు. వారి పేరు మీదనే వాళ్ళకి టికెట్లు కూడా అందజేశాడు. వాళ్ళు ఈ ఉదయ్ శంకర్ను పూర్తిగా నమ్మారు. నమ్మినప్పటికీ వీళ్ళను శ్రీలంకకు వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడికి దిగిన తర్వాత ఎయిర్పోర్ట్ లో ఉదయ్ శంకర్ కాల్ చేస్తే ఇతను స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. వాళ్ళు ఒక్కసారిగా కంగారుకు గురయ్యారు. ఎందుకంటే ఈ టూర్కు వెళ్ళిన వాళ్ళందరూ వయసులో పెద్దవాళ్ళు. ఎందుకంటే దేశంకి వచ్చి మేము ఈ రోజు ఇక్కడ మా కమ్యూనికేషన్ ఏంటి, మమ్మల్ని ఎవరు రిసీవ్ చేసుకుంటారని చెప్పి వాళ్ళు తీవ్ర ఒక ఆందోళనకు గురయ్యారు. ఎంతసేపటికి ఉదయ్ శంకర్ ఫోన్ ఆఫ్ లో ఉండే వాళ్ళు తీరని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళకు బంధువులకు కావచ్చు వాళ్ళ పిల్లలకు కావచ్చు ఫోన్లు చేసి మేము ఇలా మోసపోయాము, ఆ ఉదయ్ శంకర్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడని చెప్పి ఎంతో కంగారు పడి వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేశారు. దయచేసి మేము మోసపోయి ఇక్కడ శ్రీలంక ఎయిర్పోర్ట్ లో ఉన్నాము, మమ్మల్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆదుకోవాలి తక్షణం, ఎందుకంటే మేము 6వ తారీఖు రిటర్న్ రావాలి కాబట్టి ఈ ఉదయ్ శంకర్ ఎక్కడ మా టికెట్లు క్యాన్సిల్ చేస్తాడో, ఎందుకంటే టికెట్లు ఉదయ్ శంకర్ పేరు మీద బుక్ అయ్యాయి కాబట్టి అతను ఒకవేళ ఈ టికెట్లు క్యాన్సిల్ చేస్తే మేము రావడానికి చాలా ఇబ్బందులకు గురవుతాము. ఎందుకంటే దేశం ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి వెళ్ళి అక్కడి నుంచి మనము పొరపాటున అక్కడ మనం ఇరకపోయామంటే రావడానికి ఎంతో ప్రాసెస్ ఉంటుంది. అంటే ఈ దేశం ఎంబసీని మన భారతదేశం అక్కడ శ్రీలంక ఎంబసీతో మాట్లాడాలి, చాలా ప్రాసెస్ ఉంటుంది. ఆ పెద్దవాళ్ళు చాలా కంగారు గురయ్యారు. 6వ తారీఖు మాకు రిటర్న్ ఫ్లైట్ ఉంది కాబట్టి దయచేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మా టికెట్స్ క్యాన్సిల్ కాకోకుండా ఇండిగో మేనేజ్మెంట్ తో మాట్లాడాలి, మమ్మల్ని ఇండియాకి తీసుకురావాలి, మేము ఆ ఉదయ్ శంకర్ ను పట్టుకొని శిక్షించాలి, అతనికి కఠిన శిక్ష పడాలి. ఎందుకంటే మేము అంటే మోసపోయాం, అంటే ఎంతో మందిని ఇంకా మోసం చేస్తాడు. వయసులో ఆ పెద్దవాళ్ళని మనం చూస్తే వాళ్ళ ఆవేదన మనం చూస్తే ఎంతో మనకే బాధేస్తుంది. వాళ్ళ పిల్లలు ఎంత కంగారు పడి ఉంటారు. వాళ్ళు దేశం వెళ్ళి వాళ్ళు అక్కడ ఇరకపోయి వాళ్ళ ఫుడ్ కావచ్చు వాళ్ళు ఎంత ఇబ్బందులు పడి ఉంటారు. ఇప్పుడు అక్కడ కనీసం అక్కడ శ్రీలంక నుంచి ఒక రిసీవ్ చేసుకునే వ్యక్తి రాలేదు, ఇక్కడ నుంచి ఇతను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. వాళ్ళు ఇంత మోసానికి గురయ్యామా మేము అని చెప్పి వాళ్ళు ఎంతో ఆవేదనకు గురయ్యారు. ఈ ఉదయ్ శంకర్ తక్షణమే పట్టుకొని అతన్ని వెంటనే జైల్లో వేసి శిక్షించాలి. అలాగే మమ్మల్ని ఇండియాకు ఎటువంటి ఆటంకం కలగకోకుండా మమ్మల్ని ఇండియాకు తీసుకురావాలని చెప్పి అటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు కోరుకుంటున్నారు. మేమందరం శ్రీలంక ట్రిప్ కోసము గో న్యూ హాలిడేస్ అని ఉదయ్ శంకర్ అనే అబ్బాయి కడప నుంచి వేరే వాళ్ళ ద్వారా పరిచయం అయ్యారు. సర్లే అని చెప్పండి చాలా మంది మేము అనుకొని ఎప్పుడు అందరం తలా 52,000 ప్లస్ 6,000 రూపాయలు చొప్పున లాస్ట్ మినిట్ లో కూడా అడిగి డేట్స్ పెరిగినాయని చెప్పని ఏడ్పించి కట్టించుకున్నాం సార్. ఓకే వాడు బాగుంటుంది మేము కూడా బాగుంటాం కదా అని చెప్పని లాస్ట్ మినిట్ లో మేము కట్టాము. ఇదిగో మేము ఎయిర్పోర్ట్కి వస్తున్నాం అన్నాడు. మాకు ఓన్లీ ఎయిర్ టికెట్స్ పంపించాడు. ఎయిర్పోర్ట్ లో లేదు, శ్రీలంక ఎయిర్పోర్ట్ లో కూడా మనిషి లేడు. వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటా ఉన్నారు. లాస్ట్ మినిట్ దాకా మీకు హోటల్ రూమ్స్ పంపిస్తాను అది పంపిస్తాను, ఎవ్రీథింగ్ నథింగ్ ఈజ్ డన్. తర్వాత ఇక్కడికి వచ్చినాక మేము చూస్తే మొబైల్స్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టాడు. మేము ఇంత మోసం చేస్తాడని అసలు కల్లో కూడా ఊహించుకోలేదు. చాలా మేమందరం చాలా సీనియర్ సిటిజన్స్ అందరూ అసలు నిజంగా ఎంత ఇబ్బంది పడాలో అంత ఇబ్బంది పడ్డాం. మధ్యాహ్నం 11:30కి మేము ఫ్లైట్ దిగిన వాళ్ళం. రాత్రి 8:30 దాకా ఫుడ్ లేదు, నీళ్ళు లేదు. అక్కడ అలాగే ఎయిర్పోర్ట్ లో కూర్చున్నాం. వాడి దగ్గర ఫోన్ లేదు. ఇంకా మా వాళ్ళందరికీ ఫోన్లు చేసి
మేము ఏదో విధంగా ఇక్కడ ఉండటానికి రాత్రి 8:30కి ఏర్పాటు చేసుకొని ఏదో సెట్ అందరూ తలా ఒక గ్రూప్ లాగా వెళ్లాల్సి వచ్చింది. అంతేకాకుండా మా టికెట్స్ అన్ని వాడి దగ్గర గ్రూప్ టికెట్స్ లాగా వాడు బుక్ చేశాడు, రిటర్న్ టికెట్స్. వాడు ఎక్కడ క్యాన్సిల్ చేస్తాడా సరే. మేము 6th ఫిబ్రవరికి రిటర్న్ అవ్వాలి ఇండిగో ఫ్లైట్. ఒక్కసారి దయచేసి ఫస్ట్ వాడిని పట్టుకోండి. మీరు అది ఏంటంటే ముందు టికెట్స్ క్యాన్సిల్ అవ్వకుండా వాడు ఏం క్యాన్సిల్ చేసి మనీ తీసుకోకుండా ఉన్నట్టుగా చేయండి. ఇంకొకసారి ఏపీ గవర్నమెంట్ చెప్పి వాడికి నెక్స్ట్ ఇంకెవ్వరు ఇబ్బంది పడకుండా వాడికి వీలైనంత శిక్ష పడి మాకు న్యాయం చేయించండి. హలో అండి, నా పేరు వెంకటరెడ్డి, సీనియర్ సిటిజన్, 76 years ఓల్డ్, రెసిడెంట్ ఆఫ్ మంగాపురం, ఉప్పల్ మండల్, హైదరాబాద్. మేమందరము ఒక 30 మెంబర్స్ము శ్రీలంక టూరు రామాయణ యాత్ర అని గో న్యూ హాలిడేస్ అనే అతను ఉదయశంకర్ ఈజ్ బిలాంగ్స్ టు కడప. ఆ ఏజెంట్ మమ్మల్ని మోసం చేశాడు, చీటింగ్ చేశాడు. ఎయిర్పోర్ట్లో కొలంబోలో మాకు 5 గంటలు కూర్చోబెట్టాడు. అక్కడ మేము వాళ్ళ యొక్క అసిస్టెంట్స్ ఎవరు రాలేదు, అతను రాలేదు. మేము అన్ని అరేంజ్ చేశాము, నేను వస్తున్నాను అని చెప్పాడు. అతనికి ఈచ్ పర్సన్ 60,000 పే చేశాము. అన్ని డబ్బులు ముట్టినాయి. బట్ ఈ ఎస్కేప్డ్ ఇక్కడ ఏజెంట్స్ రాలే, ఎవరు రాలే. ఇక్కడ మమ్మల్ని రిసీవ్ చేసుకునే వాళ్ళు లేరు. మొత్తంలో ఇక్కడ పోలీసులు చెప్పాను, వాళ్ళు మీ యొక్క లొకాలిటీలో అక్కడ హైదరాబాద్లో కానీ కడపలో కానీ చేయమన్నారు. మరి మేము అక్కడ కూడా పంపించాము. హైదరాబాద్ పోలీస్ అయితే కడపకు చేయమన్నారు. కడప పోలీసులు మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, అతన్ని ట్రేస్ చేసి అకౌంట్ అంతా సీజ్ చేసి మా డబ్బులు ఇప్పియాలి. మరి మేము ఇక్కడ అందరం చాలా ప్రాబ్లంలో ఉన్నాము. మరి ఉన్న డబ్బులు అయితే మాకు 3 రోజులు అయితే ఫుడ్కు అన్నిటికీ అయిపోతున్నాయి. అతని ఫోన్లన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు, నో రెస్పాన్స్. మా పరిస్థితి చూసి కొలంబోలో ఉండే పోలీసు వాళ్ళు కానీ అక్కడ ఉండే అసిస్టెంట్స్ వాళ్ళు కానీ అడిగి తెలుసుకొని తాత్కాలికంగా మాకు 2-3 రోజులకు అరేంజ్ చేస్తాము, ఏదో డబ్బులు పెట్టుకోండి, 2-3 రోజులకు అరేంజ్ చేస్తాము అన్నారు. మరి మేము ఇక్కడ వచ్చి ఇంత దూరం వచ్చి మళ్ళీ రిటర్న్ పోవడానికి టికెట్ కూడా మాకు 6 ఫిబ్రవరికి ఉన్నదండి. అతను 6 ఫిబ్రవరికి మరి ఆ టికెట్స్ కూడా డబ్బులు క్లెయిమ్ చేసుకుంటాడా అది కాకుండా చూడండి. మరి మేము ఇక్కడనే చిక్కుబడిపోతాము. మరి మేము వెళ్ళడానికి మాకు మనసోపక ఏదో మేమందరం షేరింగ్ చేసుకొని ఒకరొకరు దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకొని ఉన్నవాళ్ళు లేని వాళ్ళు మేము అడ్జస్ట్ అయ్యి ఒక 3 రోజులు ఉండి చూద్దాము పరిస్థితి, మాకు ఏమి హెల్ప్ దొరుకుతుందని ఆగిపోయామండి.